కళ్యాణ్ గారు శుభలగ్నం సినిమా నిజంగా అలాంటి స్టోరీనే వచ్చిందండి మన దాకా. ఇప్పుడు నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల నా జీవితమే నాశనం అయ్యే స్టేజ్కి వచ్చింది సార్. ఇప్పుడు మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక ఏమొద్దు, నాకు మీరు కావాలి అంటే అట్లా ఎట్లా కుదరదు. ఇప్పుడు నేను ఆమెకి అన్యాయం చేయలేను, ఉంటా అంటే ఉండు, లేకపోతే వెళ్ళిపోను అనేసి అంటున్నాడు సార్. 10 days అక్కడ ఉంటే 1-2 days ఇక్కడ ఉంటున్నాడు సార్. అర్థం చేసుకోలేదంటే నీకోసమే కదా నేను చేస్తుంది. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు, శారీస్ కావాలన్నా లేకపోతే ఇంకేం కావాలి చెప్పు, తీసుకొస్తాను నాకు పంపిస్తాను. అవన్నీ నాకు అవసరం లేదు, నాకు మీ ప్రేమ కావాలి. ఆ మహాతల్లి ఎవరో ఇచ్చినటువంటి గిఫ్ట్లు ఇచ్చి ఏంటి ముందుండాలి? వేరే వాడిని పెళ్లి చేసుకొని ఉంటే నాకు ఇంకా బాగుండేది కదా. ఓకే, అది నాన్న ఆస్కార్ డైలాగులు కూడా. నువ్వు తేవట్లేదంటే నువ్వు చేతకాని మగాడివి, నీకంటే ఆ మగాడు అయితే బెటర్ అని అంటావా? కోపంలో నువ్వు కాదురా వేరేవాడు కావాలని అనొచ్చా? ఆ మాత్రం ఇంగితం కూడా నీకు లేదా? ఇప్పుడు అన్ని అనుభవించేసిన తర్వాత ఇప్పుడు నాకు అవన్నీ వద్దు, వాటి మీద మోసిపోయిన తర్వాత నాకు ఇవే వద్దు, నువ్వే ఇక్కడ ఏమి ఈవిడ రావాలి అనుభవించినట్టుంది, నువ్వు చాలా అనుభవించినట్టు అనిపిస్తుంది, కానీ అది అక్రమ సంబంధం. ఆమె రెడ్ కార్పెట్ చూపెట్టింది కాబట్టి నేను వెళ్ళి కనెక్ట్ అయిపోయావు అంటావు. ముందు కనెక్ట్ అయిన తర్వాత ఈ అమ్మాయి గిఫ్ట్లు వచ్చింది. నాకు నా భర్తే కావాలి సార్. పోనీలే, ఇప్పటికైనా తెలిసి వచ్చింది. వాషింగ్ మెషిన్ వద్దు. గ్లాసుడైన చాలు నందిని పాలు, కడివిడైన నేమి కల్తీ పాలు, నందిని డైరీ. నందిని మిల్క్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు శుభలగ్నం సినిమా మీకు గుర్తుండే ఉంటుంది కదండి. నిజంగా అలాంటి స్టోరీనే వచ్చిందండి మన దాకా. ఇప్పుడు వచ్చింది రైట్. శ్రావణి అని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. నాకైతే యాజ్ ఇట్ ఈస్గా అనిపించింది ఆ స్టోరీ. ఒకసారి కాల్ చేస్తానండి. తప్పకుండా చేయగారు. హలో, నమస్తే అండి, శ్రావణి గారండి? అవునండి, ఎవరన్నా మీరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే శ్రావణి, మీరు మెయిల్ చేశారు. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి, దాన్ని బట్టి డాక్టర్ గారు మాట్లాడతారు. ఏమ్మా? ఓకే మేడం. ఎస్ సరే చెప్పమ్మా శ్రావణి, సమస్య ఏంటమ్మా? సార్ నా పేరు శ్రావణి. అమ్మా, నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పమ్మా. నేను ఇంతకు ముందు బ్యాంక్ లో జాబ్ చేసేదాన్నండి. ఓకే. అక్కడ గణేష్ అనే అబ్బాయిని లవ్ చేశాను 3 years బ్యాక్. లవ్ చేశాను, తను కూడా నన్ను లవ్ చేశాడు. హ్యాపీగా ఉన్నాం మేడం. ఓకే. కానీ మా పేరెంట్స్ దానికి ఒప్పుకోలేదు మేడం. పేరెంట్స్ ని కాదనుకునేసి వేరేగా పెళ్లి చేసుకున్నాం మేడం. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు బ్యాంక్ లో. నేనే మానేశాను మేడం. పెళ్ళై 3 సంవత్సరాలు అయ్యింది. అందులో 1 సంవత్సరం మాత్రమే మంచిగా ఉన్నాం మేడం. తర్వాత నుంచి నా వల్లే కొంచెం చాలా ప్రాబ్లమ్స్ అనేది నా వైపు నుంచే వచ్చింది మేడం. నువ్వే ఒప్పుకుంటున్నావు ఏంటి అలాంటి ప్రాబ్లం ఏంటి అసలు? పెళ్లికి ముందు నన్ను బాగా చూసుకున్నాడు. అప్పుడు ఉన్నంత ప్రేమ అది ఇది ఓకే ఓకే సార్ నాకు. కానీ ఏదన్నా అడిగినా కనీసం బయట పోదామన్నా ఆర్థికంగా అయితే చాలా ఇబ్బంది అయితే అయ్యింది మేడం. మా అమ్మ నాన్న కూడా అంతా వేరే వ్యవసాయం పనులు అట్లా చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళని కాదనుకుని వచ్చినాము. మేము ఎవరిని దగ్గర కూడా 1 రూపాయి కూడా అడగలేము కదా మేడం. ఇక మా ఇష్టంగా మేము చేసుకున్నాము. ఆర్థిక పరిస్థితిలో ఉన్న ఉద్యోగం ఎందుకు వదిలేసావమ్మా నువ్వు పెళ్ళైన తర్వాత? నాకు నేనే నా హస్బెండ్ ని మంచిగా చూసుకోవాలి, ఇంట్లో ఉండాలి, అన్ని పనులు చేసి చూసుకుంటావు. సర్లే, కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అయ్యి అటు ఇటు అయ్యి కొంచెం చేతగాక చేయలేక ఉంటే మా హస్బెండ్ ని కొంచెం ఏదన్నా తీసుకురండి, ఒక ఫంక్షన్ కి వెళ్దామన్నా, శారీస్ కొనమన్నా, ఏదన్నా కొనమన్నా ఊరికి డబ్బులు లేవు అని అంటే తను ఎక్కడో అప్పు చేయడం అది ఇది చేయడం చేసేటోడు. తనకు వచ్చే శాలీలో రూమ్ రెంట్, సరుకుల ఇంట్లో సరుకుల ఖర్చు, బయట ఖర్చులు, తన పెట్రోల్ చార్జెస్ ఇవే అయ్యేది మేడం. కనీసం అసలు మేము పిల్లలకు ప్లాన్ కూడా చేసుకోకపోవడానికి రీజన్ కూడా ఆర్థిక పరిస్థితే మేడం. ఇంకా లేదు సార్. చిన్న చిన్న విషయాలకి గొడవలు వచ్చినాయి ఇద్దరి మధ్యలో. చిన్న వాషింగ్ మిషన్ అడిగినా, కూలర్ అడిగినా. కాదమ్మా, అతను లేక సరిపోక ఇవ్వకపోవటమా, లేదంటే కొద్దిగా పిసినారా? పిసినారి ఏం కాదు సార్. నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల నా జీవితమే నాశనం అయ్యే స్టేజ్ కి వచ్చింది సార్. ఇప్పుడు
ఏంటంటే సార్ వాళ్ళ బాస్ ఒక మేడం సార్, అంటే తను వేరే దగ్గరికి జాబ్ చేంజ్ అయ్యాడు. చేంజ్ అయిన తర్వాత అక్కడ ఒక మేడం ఉంటది అనమాట. ఆ మేడం కొంచెము క్యారెక్టర్ డిఫరెంట్ అని చెప్పాడు. ఆయన పాపం తన దగ్గర కూడా కొన్ని డబ్బులు తీసుకొని నా కోసం చీరలు తేవడము, నా బాధను అర్థం చేసుకొని తను అట్లా చేయడం అనేది స్టార్ట్ చేశాడు మేడం. పోనీలే నాకైతే చీర వచ్చింది కదా అనే సంతోషంతోనే నేను ఉండేదాన్ని మేడం. నీ చీర సొంతకెళ్ళ కదమ్మా, చీరల వరకేనా ఇంకేమైనా పంపించింది ఆ మహాతల్లి? ఫ్రిడ్జ్ గానీ, కూలర్ గానీ, ఏసీ గానీ ఏదైనా తీసుకొచ్చేది సార్. వాళ్ళ ఇంట్లోవా లేదంటే వేరే కొనా? వేరే కొత్తవి కొనేది సార్, గోల్డ్ తీసుకొచ్చేది. నేనేమనుకున్నా అంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు అది కరెక్ట్ కాదు అని అంటే, నీకెందుకు ఇబ్బంది అనిపించింది? మేడం నాకు వస్తువులు కాదు మేడం, నా హస్బెండ్ ప్రేమ కావాలి. కనీసం నేను తనతో టైం స్పెండ్ చేయాలన్నా తను నాతో మాట్లాడేటోడు కాదు. ఎప్పుడు ఫోన్ పట్టుకొని నైట్ డే అనుకోకుండా ఫోన్ 24 గంటలు ఆమెతోనే మాట్లాడేటోడు. మరి ఆవిడతో మాట్లాడుతూనే కదమ్మా కూలర్ వాషింగ్ మెషిన్ వచ్చేది. కూలర్ వచ్చింది సరిపోద్ది, వాషింగ్ మెషిన్ వచ్చింది సరిపోద్ది. ఎక్కడో చోట నువ్వు బ్రేక్ అన్నా వేసావా? ఇచ్చినట్టుగానే ఎందుకు తీసుకున్నావు నువ్వు? అన్నీ ఒకేసారి ఇవ్వలే కదమ్మా, ఒక 10 సామాను ఒకే రోజు ఇవ్వలే కదా. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 weeks 2 months 3 months 6 months ఇచ్చి ఉంటది. ఎందుకు తీసుకున్నావు? నాకు తెలియక నేను తప్పు చేశాను. నా హస్బెండ్ తో ఏం తెలియకమ్మా, ఒకదాని తర్వాత ఒకటి అంత కాస్ట్లీ ఐటమ్స్ వస్తుంటే నీకు తెలియట్లేదా? మీ ఆయన సంపాదన ఎంత వస్తున్నాయి, ఇంట్లోకి ఏమేమి వస్తున్నాయి, అప్పుడు ఎందుకు తెలీదు? నువ్వేమన్నా అమాయకురాలివా? నువ్వు కూడా ఉద్యోగం చేసుకున్నా, చదువుకున్న పిల్లవ కాదు. ఇవన్నీ ఇచ్చే భర్త ప్రేమను ఆపేశాడా? నాతో తినడం మానేశాడు, నాతో మాట్లాడడం మానేశాడు, నాతో ఫోన్ మాట్లాడడం మానేశాడు. ఆఫీస్ అనుకుంటూనే టూర్స్ లోకి వెళ్ళడం, వీకెండ్స్ లో బయటకు వెళ్ళడం తనతోని. ఇంట్లో ఉంటే వీడియో కాల్స్, ఇవన్నీ ఏమొద్దు నాకు మీరు కావాలి అంటే అట్లా ఎట్లా కుదరదు. ఇప్పుడు నేను ఆమెకి అన్యాయం చేయలేను. ఓహో, ఇద్దరితో ఉంటాను లేకపోతే నేను ఉండను అని అంటున్నాడు సార్. ఎక్కడన్నా నిన్ను బ్లేమ్ చేస్తున్నాడా? నీ వల్లే చేశాను, ఇది నీ వల్లే జరిగింది, ఇప్పుడు నేను ఆ అమ్మాయిని మధ్యలో వదిలేయలేను, ఉంటా అంటే ఉండు లేకపోతే వెళ్ళిపోను అనేసి అంటున్నాడు సార్. పోనీ ఇప్పటికైనా గిఫ్ట్లన్నీ వెనక్కి పంపించావా మహాతల్లి ఇంటికి? సార్ ఆల్రెడీ పంపిస్తాను అని అంటే ఆమె అడ్రస్ చెప్పమన్నా నేను చెప్పట్లేదు. నేను ఆఫీస్ కి పంపిస్తాను అంటే నువ్వు ఇక్కడికి వస్తే అసలు బాగుండదు అని చెప్తున్నాడు సార్. ఆవిడికి పెళ్ళయిందమ్మా? ఆమె గురించి ఏం డీటెయిల్స్ నాకేం తెలియదు. అక్కడ జాబ్ చేస్తున్నారు ఇది అన్న సిచ్యువేషన్ మాత్రమే తెలుసు మేడం నాకు. నీకు కన్ఫర్మా ఆవిడే ఇస్తుంది అన్నది? ఆవిడే ఇస్తుంది మేడం, ఎందుకంటే నేను డైలీ ఆమె వాళ్ళు వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు నేను 2-3 times చూసాను మేడం. ఇంకోటి ఏంటంటే ఆమె ఇక్కడి వరకు వచ్చి మా హస్బెండ్ ని జాబ్ చేయడం, తీసుకెళ్లడం, ఇంకేముందిలే బాగుంది. అన్ని రకాలుగా ఆమె చేస్తుంది మేడం. నీ వరకు గిఫ్ట్లా అతని వరకు కూడా గిఫ్ట్లు వస్తున్నాయా? తనకి గోల్డ్ రింగ్ ఇచ్చారు, బైక్ ఇచ్చింది, కొత్త కొత్త డ్రెస్సులు కొనిస్తుంది. ప్రతి రోజు బయటకు సినిమాలకి పబ్లకి వెళ్తారు సార్. నేను తన వరకు మాత్రమే మాట్లాడతాను, నేనేం తప్పు చెయ్యను, నేను వదిలేసి పోను అట్లా అనేసి చాలా చెప్పింది సార్. ఇప్పుడు తనతోనే ఉంటున్నాడు కానీ నా జీవితం అన్యాయం చేస్తున్నాడు సార్. ఇక్కడ తనతో ఉండటం అంటే ఏంట, మరి రావట్లేదు ఇంటికి? 10 days అక్కడ ఉంటే 1-2 days ఇక్కడ ఉంటున్నాడు సార్. నిన్ను నువ్వు ఎలా నిందించుకుంటున్నావు? ఇందులో నీ తప్పిదం ఏమన్నా ఉందని నువ్వు భావిస్తున్నావా ఈ రోజు మాకు ఫోన్ చేసేదానికి? ఉంది సార్, నువ్వు ఎవరితోనైనా మాట్లాడుకో, ఏమైనా చేసుకో, కానీ నువ్వు తప్పు చేయకు, నాకు అన్యాయం నువ్వే ఓపెన్ చేసే రైల్వే గేట్. మరి నువ్వు ఎక్కడన్నా ఉండు, నన్ను మాత్రం అన్యాయం చేయకు అని అన్నావు. ఇప్పుడు అతను ఏమంటాడు, ఈ అన్యాయం అనేటటువంటి దానికి ఒక మీనింగ్ లేదు కాబట్టి నీకేముంది, నేను వస్తున్నాను కదా, ఇస్తున్నాను కదా, అన్ని చూస్తున్నాను కదా. సో అతను అన్యాయం అనేటటువంటి దానికి మీనింగే మార్చేసి అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇక్కడ ఇప్పుడు నువ్వు ప్రశ్న అడగలేనటువంటి పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చాడు అతన్ని. నువ్వు చూపెట్టిన దారి, నువ్వు చేసినటువంటి అలవాటు కరెక్టేనమ్మా. నువ్వు ముందుగానే చెప్పావు చూడు, నేనే తప్పు చేశానని, అది కరెక్ట్. నీ తప్పు నువ్వు ఒప్పుకోవడం కూడా కరెక్టే తల్లి. నేను తప్పు చేశాను సార్, ఒప్పుకుంటాను, కానీ నా భర్తను వదిలేసుకునే అంత దాంట్లో అయితే నేను లేను సార్. భర్తను వదిలేసుకునే అంత దాంట్లో కాదమ్మా. ఇప్పుడు అతను ఏమంటున్నాడు అసలు? ఇద్దరితోనే ఉంటాను అంటున్నాడు సార్. ఎక్కువ అయితే ఇంకా నాతో గొడవ పడి నేను ఆమెతోనే ఉంటాను, వేం చేసుకుంటావో చేసుకోవాలని అంటున్నాడు సార్. పెళ్ళి ఎక్కడ చేసుకున్నారమ్మా? రిజిస్టర్ మ్యారేజర్. నీ చెత్త అడ్డమైన కోరికల వల్ల చూడు ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో. సరే, ఒక ప్రయత్నం చేద్దాం. నీ ఫోన్ ఎత్తుతాడు అతను? చేసే టైంలో ఆవిడ ఉందంటే పక్కన ఉంటది, ఆవిడ కూడా పక్కన ఉంటారు సార్. సరే, ఉంటాడు, మనకు అనవసరం. ఏం పేరమ్మా అతని పేరేంటన్నా? గణేష్ సార్. కలిపి ఒకసారి ఫోను.
The person you are speaking with has put శ్రావణి your call on hold. అమాయకురాలు అర్థం Please కావట్లేదు. stay on the line. మనం డెస్పిరేషన్ అంతే ఏదో అనుకుంది ఏదో అయింది. హలో 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 ఎక్కడున్నారండి? నేను పనిలో ఉన్నాను చెప్పు. 10 రోజులు దాటింది. ఎప్పుడు వస్తారండి ఇంటికి? ఎప్పుడు వస్తానా? నీకెందుకు అవన్నీ? తిన్నావా ఇంతకే? లేదు. లేదు ఏమైనా బుక్ చేయాలనా? ఏమొద్దు. ఇంకేంటి? మీరు ఎప్పుడు వస్తారు అది చెప్పండి. నీకేం కావాలి చెప్పు, అది బుక్ చేస్తా. మీరే కావాలి. నేను కావాలంటే ఏంటి? ఇప్పుడు కాదు, ఎప్పటికీ నాకు మీరే కావాలండి. రాముచోట్లని ఇప్పుడు చెప్పకు, లేదు ముందు ఉండాలి ఇవన్నీ. ప్రేమ ఇప్పుడు మీకు కనిపించట్లేదా? లేదు లేదు, ఇప్పుడు అయితే ఇంటికి రావడం కుదరదు. నీకేం కావాలి చెప్పు. మీరు పంపించిన గిఫ్ట్స్, సామాన్లు, గోల్డ్, చీరలు అన్ని పంపించేస్తాను. నాకు మీరు ఇంటికి రండి. నేను మీతో సంతోషంగానే ఉండాలనుకుంటున్నా. నాకు మీరు అన్యాయం చేయకండి. ఒకసారి నా మాట నేను ఎవ్వరికి అన్యాయం చేయను. ఇది నీకు ఇది మొత్తం ముందే తెలిసి ఉండాలి. ఇప్పుడు చెప్తే అవ్వదు. ఇది అర్థమైందా? ఇప్పుడు దూరం పెడుతున్నారు, ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోలేదంటే నీ కోసమే కదా నేను చేస్తుంది. నా కోసం నాకు అవన్నీ ఏమొద్దు, నాకు మీరే కావాలి. నేను కావాలంటే ఇది ముందు తెలీదా నీకు? నాకు మీరు ఏం చెప్పిండ్రు చెప్పండి. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. శారీస్ కావాలనా లేకపోతే ఇంకేం కావాలి చెప్పు, తీసుకొస్తాను, నాకు పంపిస్తాను. అవన్నీ నాకు అవసరం లేదు. నాకు మీ ప్రేమ కావాలి. నేను మీతో జీవితాంతం ఉండాలి అంతే. గణేష్ గారు హలో నమస్తే అండి. నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. సుమన్ టీవీ నుంచా? అవును, సుమన్ టీవీ నుంచి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నా. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు మీ సంభాషణ అంతా మేము కూడా వింటున్నాం. ఐఎమ్ వెరీ సారీ. మీరు ఎందుకు అంటున్నారండి? ఎందుకు వింటున్నామంటే మా సారీ మేము వెనక్కి తీసేసుకుంటున్నాం. మరి మేమే మీకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అసలు కాదయ్యా, ఒక రెండు ప్రశ్నలు. బాబు ఎవరు నీ పేరు? గణేష్ అండి. మిమ్మల్ని ఎవరు కాంటాక్ట్ అయ్యారు? లేదు, ఆవిడ కాంటాక్ట్ అయ్యింది కాదు, ఆవిడ కాంటాక్ట్ అయ్యింది. మాకెందుకో చెప్తారు, ఉండు విను ఒక్క నిమిషం. మా పాత్ర ఏంటి, మా పాత్రదారులు ఏ విధంగా మేము పాత్రదారులు, ఇవన్నీ కూడా చెప్తాం. కానీ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి మీరు. ఎందుకంటే ఆ అమ్మాయి ఈ రోజు అన్యాయం అయ్యి మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎందుకు మధ్యలో? ఎవరికి చెప్పుకుంటుంది? నాకు నువ్వు కావాలి. ఎవరికి చెప్పుకోమంటారు? ఏమయ్యా తమ్ముడు, నిన్ను నమ్మి ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి వచ్చేసింది. నువ్వే జీవితం, నువ్వే ప్రపంచం అని అనుకుంది. ఆ అమ్మాయి పిచ్చి ముదురు పాకాన్ని పడి కొద్ది కోరుకుంది, ఆశపడింది. మధ్యతరగతి కుటుంబంలో కాకుండా కొద్దిగా హైఫైడ్గా ఆలోచించింది. గిఫ్ట్లు తేవాలి అంటే కనుక నువ్వేదన్నా తల తాకెట్టు పెట్టుకుని నువ్వేమైనా తీసుకురావాలి. కానీ ఆ మహాతల్లి ఎవరో ఇచ్చినటువంటి గిఫ్ట్లు ఇచ్చి ఈరోజు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నువ్వు ముందే ఉండాలని అంటున్నావు. ఇందాక ఏంటి ముందు ఉండాలి? ఏం జరిగింది? అలా కాదు మేడం, మాకు పెళ్ళయి 3 years అయింది. ఓకే, ఇంట్లో ఒప్పుకోలేదు. సో మేము ఇక్కడికి వచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే, తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. తర్వాత పక్కింటి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో అవి ఉన్నాయంట, ఇవి ఉన్నాయంట, నువ్వేం తీసుకురాలేదు, నన్ను హ్యాపీగా ఉంచలేదు, నాకు అది కావాలి ఇది కావాలి. నేను శాలరీ ఎక్కువ వస్తుందని చెప్పేసి వేరే కంపెనీలో కూడా జాబ్ ట్రై చేశాను. జాబ్ వచ్చింది, చేస్తున్నాను. అంతవరకు బానే ఉంది. ఇంకా నాకు గది కావాలి ఇది కావాలి, నువ్వు తీసుకొచ్చే డబ్బులు సరిపోవట్లేదు అంటే ఇవన్నీ లవ్ చేసుకునేటప్పుడు కానీ అప్పుడు కానీ తెలియలేదు ఆవిడకి. అమ్మాయి చేస్తే కోరుకునేదా లేదంటే ఇబ్బంది పెట్టేదా నిన్ను? వేరే వాడిని పెళ్లి చేసుకుని ఉంటే నాకు ఇంకా బాగుండేది కదా. ఏమ్మా శ్రావణి, ఏంటి ఇంత భారీ ఎత్తున డైలాగులు కూడా కొట్టేవంట? ఎంత నీ వయసు, నీ మెచ్యూరిటీ ఎంత, నువ్వు మాట్లాడే మాటలేంటి? అప్పుడు కోపంలో అన్నాను. నీ బొంద కోపం ఏంటి? కోపం నీకు దేనికి కోపం? ఎవరంటే కోపం? నీకే స్పృహ ఉండదమ్మా మాట్లాడేటప్పుడు. కోపంలో నీ నోటికి వచ్చింది ఏది పడితే అది మాట్లాడతావా తల్లి? నువ్వు ఉద్యోగం చేసే కొంతకాలం నీకు శాలరీ స్కేల్ అనేది తెలుసు. ఒక మధ్యతరగతి కుటుంబం ఎంతట్లో బతకాలనేది కూడా నీకు లెక్క తెలుసు. థ్రెట్ చేయటం ఏంటి, టార్చర్ పెట్టడం ఏంటమ్మా? అసలు ముందు నాకు అనిపించింది ఆ ఉద్యోగం మానేయటమే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఏం పని పాట లేకుండా వాళ్ళని వీళ్ళని చూసుకుంటా. ప్లస్ పైపెచ్చి ఏంటంటే నువ్వు తేవట్లేదంటే నువ్వు చేతకాని మగాడివి, నీకంటే ఆ మగాడైతే బెటర్ అని అంటావా? మగాడంటే ఈ గిఫ్ట్ కాదురా, ఇంతరా గిఫ్ట్, ఎదురింటే పెద్దమ్మ తీసుకొస్తుంది, పక్కింటి పుల్లమ్మ తీసుకొస్తుంది అని చెప్పి కంపేర్ చేసాం. మీరిద్దరు ప్రేమించుకుని ఒకరి స్థాయి ఒకరి పూర్తిగా అర్థం చేసుకుని పెద్దలు ఆపిన బ్రేక్లు వేసినా కూడా పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నటువంటి బ్యాచ్. అలాంటప్పుడు నీ సైడ్ నుంచి ఎంత సపోర్ట్ ఉండాలి? కోపంలో ఏమన్నా అనేయచ్చమ్మా? కోపంలో నువ్వు కాదురా వేరేవాడు కావాలని అనొచ్చా? ఆ మాత్రం ఇంగితం కూడా నీకు లేదా? సరే అన్నది పిచ్చి అమ్మాయి, నిన్ను గుడ్డిగా ప్రేమించినటువంటి అమ్మాయి ఏవో కోరికలకు వరకు పోయి తను ఈ రోజు ఈ పరిస్థితి వరకు తెచ్చుకుంది. మరీ ఇంత గొంతు కోసేస్తారా నాన్న?
కాదు ఇప్పుడు ఎవరు ఈ ఫిరోన్లో ఎవరు అమ్మాయి? తన మా బాస్ పేరు మౌనిక. ఆ, ఒక రోజు నేను బాధపడతా ఉంటే ఆవిడ వచ్చి ఏమైంది గణేష్ ఇలానే అడిగింది. ఉమ్. సో మేడం మా వైఫ్ ఇలా అంటుంది, నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు, నేను ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను. నువ్వు అని ఇలా- పోయి ఆవిడకి ఎందుకు చెప్పుకున్నావయ్యా? అసలు అంత నువ్వు మనసు ఇప్పి మీ భార్య గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? అవసరం ఏంటంటే తను నన్ను రోజు టార్చర్ పెడుతుంది. నేను ఒక రోజు బాధలో ఉండి తనకి చెప్పాను. ఆవిడకి పెళ్ళయింది? ఆవిడకి పెళ్లి అయిందండి. వాళ్ళ ఆయన అమెరికాలో ఉంటారు. అక్కడే ఉండిపోయాడా? వస్తుండదు అప్పుడప్పుడు. ఈమె వయసు ఎంత ఉంటుంది? నాకంటే 7 years పెద్ద. సరే, నీ బాధ చూసేటప్పటికి ఏంటి, ఎలా ఓదార్చింది ఆవిడ నిన్ను? ఏమైంది గణేష్ ఎందుకు ఇలా డల్గా ఉన్నామని అడిగితే, మేడం మా ఆవిడే మా వైఫ్ ఇలా అంటుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తే, ఓకే నువ్వేం దిగులు పడకు, నేను నీకు డబ్బు ఇస్తాను కొంత, నువ్వు వెళ్ళి ఆవిడకి ఏం కావాలో కొనిచ్చు అని చెప్పింది. మరి మీ డబ్బులు నాకెందుకు మేడం అని అనలేదా? తర్వాత తిరిగి నీకు దగ్గర ఉన్నప్పుడు ఇవ్వలే అనింది. తను నాకు చాలా హెల్ప్ చేసింది. ఏం హెల్ప్ చేసిందిరా బాబు? అమ్మాయి హెల్ప్ చేసిందా ఏం చేసింది అన్నది ఇప్పుడు మాకు అర్థమవుతుంది. కానీ సరే, ఆ డబ్బులతో ఇంటికి కావాల్సినవన్నీ కొన్నావు? అన్ని తీసుకొచ్చానండి. ఆ. తీసుకొచ్చినాక ఒక రోజు గణేష్ నీకేం కావాలో అది ఇస్తాను, నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయి, నాతో ఉండని చెప్పింది. పిల్లలు లేరు ఆవిడికి? ఆవిడకి ఉన్నాడండి. ఆఫీస్ లో కాకుండా బయట కూడా టైం స్పెండ్ చేయమంది. అవును. శ్రావణి ఇట్లా అంటుంది, మా బాస్ మరి మా మేడం ఇలా అంటుంది, ఏం చేయమంటావు అని చెప్పాను ఇవిడికి. ఆ పిచ్చిదానికి ఏమర్థమైందో? చెప్తే నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు ఏడికైనా పో, ఏమైనా చెయ్యి, ఏ పనైనా చెయ్యి, నన్ను మాత్రం హ్యాపీగా ఉంచాలి. ఆ రోజు నుంచి మొదలైంది మీ జీవితంలో దీపావళి. సరే, నన్ను మాత్రం హ్యాపీ, నాకు మాత్రం అన్నం చేయకు అని చెప్పింది. నేను తనకి ఎప్పుడు అన్నం చేశాను? ఇప్పుడు ఓహో, తను హ్యాపీగా ఉంచడం కోసమే కదా నేను ఇవన్నీ చేస్తున్నాను. తనే అడిగింది, తీసుకొచ్చారు. ఇప్పుడు తను వద్దంటుంది, ఇచ్చేసేయండి మరి. అవన్నీ ఇచ్చేసి తనకు మీరు కావాలంటే అది వచ్చేసేయండి. ఎట్లా అవుతుందండి? నేను ఇప్పుడు సగం దూరం వచ్చేసాను. ఏం దూరం వచ్చేసారా బాబు మీరు? అలా కాదు, మీరు ఏంటి కమిట్ అయిపోయారా? అగ్రిమెంట్ రాసేసుకున్నారా? ఒకసారి అలా ఆయనకు కూడా ఫోన్ కలిపి అమెరికాలో ఉన్నాడు, నాకు అమెరికాతో మాట్లాడాలంటే చాలా ఇదిగా ఉంటుంది నాకు. అగ్రిమెంట్ అలా కాదండి, తనతో చాలా దూరం వచ్చేసాను నేను. ఏం దూరం వచ్చావు? చెప్పాను తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు నువ్వు నాకు కావాలి మొత్తం నువ్వు కావాలి తిరిగి ఇచ్చేస్తానంటే ఒప్పుకుంటారా వాళ్ళు? నీ ఫ్రేసెస్ కి కొన్ని మీనింగ్ మాకు కావాలి. దూరం వచ్చారంటే ఎక్కడికి వచ్చారు, ఎంత దూరం వచ్చారు అన్నది వాళ్ళ ఆయనకి చెప్పు ఒకసారి ఫోన్ చేసి. తెలుసా వాళ్ళ ఆయనకి? ఇవన్నీ ఎందుకండి మీకు? ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు దాంట్లోకి వచ్చావు. మాకెందుకు అనేది ఎంతో, నీకు ఆవిడ ఎందుకు అనేది కూడా అంతే. మాకెందుకు అంటే కనుక నీకు ఆవిడ ఎందుకు అని మేము అడుగుతాం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎక్కడో ములిగింది, ఇప్పుడు తేలింది ఆవిడ మీ భార్య. ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఇదేనా నువ్వు ప్రేమకి పెళ్లికి ఇచ్చే గౌరవం? నిన్ను నమ్మి వచ్చి పెళ్లి చేసుకున్నందుకు అన్ని అడుగుతుంది. నమ్మి వచ్చారని చెప్పొద్దు మీరు. నేను ఈ ముచ్చట్లని ఆవిడకి తెలుసు ముందే చెప్పాను నేను కూడా. ఏంటి వేరే ఆమెతో నేను ఉంటానమ్మా, నీకు నేను ఓన్లీ వస్తువులే కొనిస్తానని చెప్పారా? మరి ఏం చేయమంటారు మేడం? నేను అటు ఇటు కాకుండా ఉండిపోయినా ఏం చేయమంటారు? తను హ్యాపీగా ఉంచాలన్నా నేను ఏం చేయాలో చెప్పండి. అంటే హ్యాపీగా ఉంచేటువంటి వస్తువుల్లో ఉందా? బుద్ధి గడ్డి తిన్నాను అని అమ్మాయి అంది, నన్ను క్షమించండి అని అన్నది. ఇప్పుడు నా భర్తగా నువ్వు వెనక్కిరా, నా ప్రేమ నాకు దక్కించు, నాకు ఇవన్నీ వద్దు, ఇవన్నీ కూడా వడ్డీతో పాటు తిరిగి ఇచ్చేస్తాను అని అంటుంది ఆవిడ. ఇప్పుడు అన్ని అనుభవించేసిన తర్వాత ఇప్పుడు నాకు అవన్నీ వద్దు, వాటి మీద మోసిపోయిన తర్వాత నాకు ఇవే వద్దు. ఈవిడ అనుభవించినట్టుంది, నువ్వు చాలా అనుభవించినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈవిడ అనుభవం కంటే నీ అనుభవాలు ఎక్కువ ఉన్నాయి. ఏంటయ్యా ఇర్రివర్సిబుల్ ఇక్కడ? నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకుంటానని ఏమైనా వాగ్దానాలు చేసుకున్నారా? లేదు. మరి ఏంటి యూటర్న్ తిరగలేనటువంటిది, రివర్స్ చేయలేనటువంటి స్టోరీ లైన్ ఏంటి నీది? వస్తువులు వెనక్కి వెళ్తాయి, నువ్వు వెనక్కిరా. దీని పైపెచ్చి కూడా మేము మాట్లాడగలం. ఒక్క ఇంటర్నేషనల్ కాల్ చాలు ఇక్కడ. అంతే. రేపు నైట్కి ఫ్లైట్కి బయలుదేరి 24 hours ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇద్దరు తోలు తీస్తాడు. రమ్మంటావా? ఫోన్ కలపమంటావా? బెదిరింపు కాదు, నిజాలు చెప్తున్నాం, నీకు ఆలోచన పెడుతున్నాం. నేను ఒక మాట చెప్పనా, 210%. మీ కథ ముందు మొదలైన తర్వాత ఈ అమ్మాయి కథ మొదలైంది. ఇది కూడా నేను మాట్లాడతా. ఈరోజు ఆ అమ్మాయి మీద అభాండం వేస్తారేంటి? ఆ అమ్మాయి రెడ్ కార్పెట్ చూపెట్టింది కాబట్టి నేను వెళ్ళి కనెక్ట్ అయిపోయాం అంటావు. ముందు కనెక్ట్ అయిన తర్వాత ఈ అమ్మాయి గిఫ్ట్లు వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? ఒకటి గణేష్, నేను నీ భార్య దగ్గర నుంచి క్షమాపణ కావాలా? క్షమాపణ ఇప్పుడే ర్యాపిడో చేసి మొత్తం అంతా, పోర్టర్కో ర్యాపిడో చేసి మొత్తం సామాన్ అంతా అమ్మాయికి పంపించమంటావా? ఎస్, మేమే ర్యాపిడో బుక్ చేస్తాం, పోర్టర్ బుక్ చేస్తాం, మొత్తం సామాన్ అంతా 1 గంటలో అక్కడ ఉంటుంది. దూరం వెళ్ళిపోయాం, చాలా ప్రయాణం చేసేసాం. ఇప్పుడు మాట్లాడితే ఎలాగండి? ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల తర్వాత ఇదే మాట్లాడతాం. ఎందుకంటే ఆ సంబంధం నువ్వు ఎందులో అయితే ఉన్నావో అది అక్రమ సంబంధం, సమాజం యాక్సెప్ట్ చేయనటువంటి సంబంధం. ఏం మాట్లాడతావు శ్రావణి? చేసిందంతా చేసి ఇప్పుడు సైలెంట్గా కూర్చున్నావు. నాకు నా భర్తే కావాలి సార్.
పోనీలే, ఇప్పటికైనా తెలిసి వచ్చింది. వాషింగ్ మెషిన్ వద్దు. ఆ. ఏం నేను చేసిన తప్పును ఒప్పుకుంటాను సార్. తన కాళ్ళైనా పట్టుకుంటాను సార్. నాకు నా హస్బెండ్ తప్ప నాకు ఇంకెవరు వద్దు సార్. నాకు మీరే న్యాయం చేయాలి. మాట్లాడు, అతను మాట్లాడు. మాట్లాడు, మేము లైన్ లోనే ఉన్నాడు కదా అతను. మనిషి మంచోడు అని అంటున్నారు, మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, ఒకరికొకరు కావాలని బయటపడ్డారు. నాది తప్పయింది, నన్ను క్షమించు. కానీ మీరు ఇంటికి రండి, నేను మీతోనే ఉంటాను. నాకు ఇవన్నీ ఏ వద్దు. నేను ఇంకే కోరిక అసలు కోరను. మీరు గుడిసెలు ఉండమన్నా ఉంటాను, కానీ నన్ను దూరం చేసి నన్ను వదిలేసి వెళ్ళకండి. మీరు లేకపోతే నేను బతకలేదు. గణేష్ చూడు తను ఎంత ప్రాధాయపడుతుందో చూడు గణేష్. ఇప్పుడు నేను ఆవిడకి ఏం సమాధానం చెప్పాలంటే? ఎవరు, ఈవిడకా ఆవిడకా? చెప్పండి. మా బాస్ కి. ఏం బాస్ రా బాబు. నా పరిస్థితి అటు ఇటు కాకుండా ఉంది సార్. మీరు యూ నీడ్ సమ్ హెల్ప్. ఏం చేయమంటారు చెప్పండి. వెరీ గుడ్. గణేష్ నువ్వు ఇలాంటి ఒక కేసు చూస్తే మాకు ఇలాంటి కేసెస్తో చాలా అనుభవం ఉంది. దీన్ని చాకచక్యంతో వ్యవహరిస్తే కనుక ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. బాస్ అయితే కనుక బాస్లా వ్యవహరించాలి. ఇలా ఇంట్లో బాస్ చలామణి చేస్తూ జీవితాలను ఇలా చెడగొట్టుకుంటూ భర్త దగ్గర నుంచి ఆ అమ్మాయి అక్కడ అతన్ని అన్యాయం చేస్తుంది, ఇక్కడ మీ కుటుంబాన్ని అన్యాయం చేస్తుంది. ఆవిడకి నేను ఏం చెప్పాలి అనేది ఒక్కటే నీ భయం అయితే కనుక ఆవిడకి ఏ విధంగా చెప్పాలో ఆ బాధ్యత మేము తీసుకుంటాం, నేను జయగారు. డెఫినెట్గా. కానీ ఆవిడకి ఏం చెప్పాలి, ఆవిడ ఏం ఫీల్ అవుతుంది, ఆవిడకి ఈ ప్రామిస్ చేశాను ఆ ప్రామిస్ చేశానని చెప్పి జీవితం మాత్రం దయచేసి అస్తవ్యస్తం చేసుకోక. నన్ను అమాయకురాలు నీ భార్య, నిజంగా చాలా అమాయకురాలు. తెలిసి తెలియకుండా నోరు జారి అనేటటువంటి కొన్ని పదాల వల్ల ఈరోజు ఈ అనర్థం దారితీసింది. ఆ అమ్మాయి తన తప్పు తెలుసుకుంది ఈరోజు. కోరికలు కాదు కదా, అసలు కోరిక అంటే ఏంటి అనేటటువంటిది కూడా అమ్మాయి మర్చిపోయే పరిస్థితిలో ఉంది ఈరోజు. బాగా ఆ అమ్మాయికి అర్థమైంది కాబట్టి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఎల్లకాలం ఉంటుంది అనేటటువంటి గాఢమైన నమ్మకం ఉంది నాన్న. ఒక చిన్న తప్పు జీవితాన్ని మార్చేసింది. తక్షణమే నువ్వు ఇంకో కంపెనీ చూసుకుని అందులోకి ఉద్యోగం మారటం అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. ఏనన్నా తను ఇప్పుడు చెప్పిన మాట ప్రతి నాతో ఉంటానంటే నా వైఫ్ తను ఇప్పుడు ఏం చెప్పింది, తను నాకే వద్దు మీతోనే ఉంటానని చెప్పింది. ఓకే అయితే తనతో కూడా మళ్ళీ మాట్లాడదామమ్మా, మేము మళ్ళీ పర్సనల్ గా కూడా మాట్లాడి అమ్మాయి మంచిదమ్మా తెలియదు. ఇద్దరిని రమ్మనండి మేడం. ఇద్దరు రండి ఒకసారి. మీరిద్దరు ఒకసారి వచ్చారంటే డాక్టర్ గారితో కూర్చొని ఒకసారి మాట్లాడితే దాన్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి మొత్తం సామగ్రి, ఎందుకంటే మనకు ఏమీ భారం వద్దు, మొత్తం అంతా కూడా ప్యాక్ చేసేసి ఇమీడియట్గా ఈ రోజు సాయంత్రానికి ఆ అమ్మాయి ఇంటికి మనం పంపించొద్దు. వద్దు, వెయిట్ చేయొద్దు. ఇది తక్షణ చర్య. అమ్మాయి ఉందో రేపొద్దున ఇంకో టోన్ మార్చచ్చు, చీటింగ్ అనొచ్చు, ఇది కాదు ఇంకా తీసుకున్నాడు అనొచ్చు, ఇంకో 10 లక్షలు తీసుకున్నాడు అనొచ్చు. అప్పుడు వేరే సమస్యల్లో మీరిద్దరు అమాయకులు ఇద్దరు ఇరుక్కుపోతారు. కాబట్టి ఆ అమ్మాయి కంపల్సరీగా సెకండరీ ఎజెండా ఉంది. ఆ అమ్మాయి చాలా మ్యానిపులేటివ్ అండ్ కన్నింగ్ అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అక్కడ తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటుందో మనకు అనవసరం, కానీ మీ జీవితాన్ని ఫర్దర్గా నాశనం చేయకూడదు అంటే ఎటువంటి లావాదేవీ ఉండకూడదు. కలుస్తాను, ఇద్దరు రండి. ఇద్దరం వస్తాం. డన్ డన్ డన్. ఓకే అమ్మా శ్రావణి, ఆయన వచ్చేస్తాడు ఇంటికి, డోంట్ వరీ. అక్కడ కావాలంటే మేమే ఓలా బుక్ చేస్తాం సుమన్ టీవీ తరఫున. బాయ్ అమ్మా, బాయ్ బాయ్. రైట్ సార్, వీళ్ళు వచ్చినాక ఒకసారి చిన్న అపాయింట్మెంట్ పెట్టుకుని మీరు ఒకసారి మాట్లాడితే ఇంకాస్త చిన్న ఉన్న అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. ముందు ఆ అమ్మాయిని కట్ చేయాలి మేడం, ఎందుకంటే ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో ఎంటర్ అయింది, అంత ఈజీగా స్మూత్ గా బయటకు వెళ్తుందా లేదా అనేది మనకి క్యాలిక్యులేట్ చేయాలి. అదే ఆ అబ్బాయి భయపడుతున్నాడు. అవునవును, ఆ స్మూత్ ట్రాన్సిషన్ గానీ మనం ఫెసిలిటేట్ చేయగలిగితే కనుక వీళ్ళు హ్యాపీగా ఉంటారు. రైట్ కళ్యాణ్ గారు, ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. గ్లాసుడైన చాలు నందిని పాలు, కడివిడైన నేమి కల్తీ పాలు. నందిని డైరీ.